గాడ్ డస్ నాట్ ప్లే ఫేవరిజం. దేవుడు పక్షపాతి కాదు. పక్షపాతం ఉండదు దేవుని దగ్గర. అది రాయండి. అందరిని ప్రేమిస్తాడు ఆయన. ఇశ్రాయేలును ప్రేమించినట్టు నినివే వారిని కూడా ఆయన ప్రేమించెను కదా, రాయండి. దేవుడు పక్షపాతి కాదు. ఆయన పక్షపాతి కాదని నేను నిజముగా తెలుసుకున్నాను అన్నాడు. ఎవరు? పేతురు. ఎవరి సందర్భంలో? కొర్నేలికి సువార్త చెప్పే సందర్భంలో. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. దేవుడు పక్షపాతి కాదు. యేసుక్రీస్తు అందరికీ, చెప్పండి, అందరికీ. అవునండి, అందరికీ ప్రభువు ఆయన. అందుకే మనం అందరికీ చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. యు బిలీవ్ ఇన్ క్రైస్ట్. ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తులో విశ్వాసం ఉంచాను. డూ యు బిలీవ్? వై షుడ్ ఐ బిలీవ్ అని అడిగినప్పుడు, ఈజ్ గాడ్, ఈజ్ అ సేవియర్, ఈజ్ అ క్రియేటర్ అని చెప్పాలి మీరు. ఓన్లీ జీసస్ క్యాన్ గివ్ యూ సాల్వేషన్ మీరు చెప్పాలి. వింటున్నారా? నేను ఒక అరబ్బుని నేను ఈ మాట అడిగాను, డూ యూ బిలీవ్ ఇన్ జీసస్ అంటే ఆయన అన్నాడు, ఐ బిలీవ్ బట్ ఈజ్ అ ప్రాఫిట్. నేను నో, ఈజ్ నాట్ ప్రాఫిట్, ఈజ్ అ సేవియర్. నేను ఏదైతే విన్నానో అదే చెప్పాను ఆయనకి. అరబ్కి దుబాయ్లో వాళ్ళు నమ్మరు, కానీ ఆయన చెవుల్లో నేను మాట చెప్పా. నేను యేసు క్రీస్తుని మేము ఎట్ట నమ్ముతామంటే, ఆయన ఒక ప్రవక్త అన్నాడు. నేను నో, ఈజ్ సేవియర్, ఓన్లీ గాడ్. ఎట్ట చెప్పావంటే, నేను నమ్మాను, నేను రక్షణ పొందాను, యేసు రక్తము ప్రతి పాపము నుండి నన్ను కడిగి, ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్. అందుకే ఐ ప్రీచ్డ్ గాస్పల్. ఇదేగా దేవుడు చేయమన్నాడు మనల్ని. ఇంతకన్నా ఏం చేయమన్నాడు చెప్పండి? నీకు దేవుడే, నాకు దేవుడే, ఆయన అందరికీ దేవుడు కదా, అందరికీ. ఇస్మాయిలీలకు కూడా ఆయన ఎవరు? దేవుడు. నిజంగా చూడండి, అందరికీ దేవుడే. ఈ ఫిలిస్తీన్లకు దేవుడు, మోయాబీలకు దేవుడు, అందరికీ దేవుడే. వింటున్నారా లేదా? అందరికీ దేవుడు ఆయన. ఏదో ఒక రీతిగా ఆయన స్వార్థ చెప్తూనే ఉంటాడు. తెలియంది ఎవరికి ఇప్పుడు? నిజంగా సువార్త ఎలా వెళ్ళిద్ది ఎంతమందికి అనుకుంటే, ఫోన్లు వచ్చేసినాయి. అసలు చూడండి, ఇక టీవీలే వచ్చేసింది సువార్త అనుకుంటే, అంతకు మించి ఏమొచ్చింది? ఫోన్లు వచ్చేసినాయి. ఇంకా సువార్త చూడండి, అంత మాత్రం చేత మనం మౌనంగా ఉండకూడదు, చెప్పాలి. ఎంత చెప్పగలం, ఎంతమందికి చెప్పగలం, ఎంత దూరం వెళ్ళి చెప్పగలము అంత వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే ఆయన అందరికీ దేవుడు అని చెప్పాలి.